సాయి గారు, ఇరాన్ కొత్త సుప్రీం ఎంపిక అంటారా, ఎన్నికంటారా? దాని మీద వివాదం. అండ్ అలాగే ప్రెసిడెంట్ వచ్చి క్షమాపణలు చెప్పాడు. వీళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషను, కొహెషను ఉన్నాయా లేదా? అసలు ప్రెసిడెంట్ ఎందుకు క్షమాపణలు చెప్పినట్టు, తర్వాత ఎందుకు సవరించుకున్నట్టు? ముస్తఫా ఖమేనీకి నిజంగా వాళ్ళ తండ్రి గారైన అయతుల్లా అలీ ఖమేనీ గారికి ఉన్నంత పాపులారిటీ ఉందా? ఓకే, అయతుల్లా అలీ ఖమేనీ తర్వాత ఆయన వారసుడిగా ముజ్తబా ఖమేనీని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు ఈయనని ఎంపిక చేసుకున్నారు. అది అఫ్కోర్స్ అక్కడ ఓటింగ్ ప్రాసెస్లోనే చేశారు. ఇది ఓటింగ్ ప్రాసెస్ జరుగుతుంది అక్కడ. అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్ అంటే మన పార్లమెంట్ లాంటిది. సో అక్కడ ఎన్నికైనటువంటి వాళ్ళందరూ కలిసి ఒకరిని ఎన్నుకుంటారు. వాళ్ళ సుప్రీం లీడర్కి 2-3 ముఖ్యంగా ఉండాల్సిన అర్హతల్లో ఒకటి ఏంటంటే అతను మత గురువై ఉండాలి. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ కాబట్టి, ఇరాన్ అనేది తన ఇస్లామిక్ భావజాలాన్ని కలిగి ఉన్నటువంటి రాజ్యంగా ఉండాలి కాబట్టి దానికి సుప్రీం లీడర్ని ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. ఇందులో మనం ఇంతకుముందు కూడా ఒకసారి మాట్లాడడం, గార్డ్ ఆఫ్ కౌన్సిల్ అని ఒకటి ఉంటుంది, 2 అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్ ఉంటుంది, 3 సుప్రీం లీడర్, అందరికంటే సుప్రీం అన్నమాట ఈయన. గార్డ్ ఆఫ్ కౌన్సిల్ అండ్ దీనికి డిఫరెన్స్ ఏంటంటే, అలా అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్ అంటే ఒక పార్లమెంట్ లాంటిది, అక్కడ ఎన్నికైనటువంటి సభ్యులు వీళ్ళందరూ ఉంటారు. గార్డ్ ఆఫ్ కౌన్సిలింగ్ అంటే ఏంటంటే, కౌన్సిల్ అంటే ఒకరు ప్రెసిడెంట్, ఒకరు జ్యుడిషియరీ హెడ్, ఒకరు మతానికి సంబంధించినటువంటి గురువు, అయతుల్లా స్థాయి ఉన్నటువంటి వ్యక్తి గురువు. ఓకే, అంటే జ్యుడిషియరీ అంటే వాళ్ళ రిలీజియస్ జ్యుడిషియరా లేకపోతే నార్మల్ జ్యుడిషియరీ? ఇరాన్లోని న్యాయ విభాగానికి సంబంధించినటువంటి అధిపతి. షరియత్ అఫ్కోర్స్ షరియానే, వాళ్ళ చట్టం ప్రకారమే. సో న్యాయ విభాగాధిపతి ఒకరు ప్రెసిడెంట్, అధ్యక్షుడు, అండ్ ఇట్స్ ఏంటంటే ఒక మత గురువు. ఈ ముగ్గురు ఉంటారు. రెజా అనే వ్యక్తి, అలీ రెజా అనే వ్యక్తి మత గురువుగా ఉన్నాడు, అండ్ పెజెష్కియన్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఇంకొక వ్యక్తి జ్యుడిషియరీ హెడ్, గార్డ్ ఆఫ్ కౌన్సిల్లో ఉన్నారు. సో అయతుల్లా అలీ ఖమైనీ ఆయన తర్వాత ఎవరు సుప్రీం లీడర్ అనేది నియమించే టైంలో, సుప్రీం లీడర్ నియమించడానికంటే ముందు ఫస్ట్ గార్డ్ ఆఫ్ కౌన్సిల్లో ఒక మత గురువుని పెట్టారు. ఆ తర్వాత ఇప్పుడు సుప్రీం లీడర్ని ఎన్నుకున్నారు. సుప్రీం లీడర్గా ఎవరంటే అయతుల్లా అలీ ఖమైనీ కొడుకు అయినటువంటి ముజ్తబా ఖమనేనే సుప్రీం లీడర్గా ఎన్నుకోవడం జరిగింది. ప్రాసెస్ పర్ఫెక్ట్గానే ఫాలో అయ్యారు. అయితే ఇందులోకి వచ్చినటువంటి చిన్న వివాదం ఏంటంటే, మీరు ఈయనని నియమించారు కదా, ఈయనకి వెస్ట్కి కొన్ని సంబంధాలు ఉన్నాయి, దానివల్ల నిజంగా ఈయన పవర్ఫుల్గా ఉంటాడని గ్యారంటీ ఏంటి అని కొంతమంది అంటున్నారు. ఈ ప్రాసెస్లో కొన్ని లోపాలు ఉన్నాయని కొంతమంది, అంటే ఇండివిజువల్గా కొంతమందిని కలవాలి, ఆయన కలవకుండా ఇండివిజువల్గా కొంతమంది అభిప్రాయాలు సేకరించాలి ఆ ప్రాసెస్లో. అంటే పలానా స్టేక్ హోల్డర్స్ ఉంటారు కదా వాళ్ళ దాంట్లో, ఎవరెవరైతే ఈ కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు సంప్రదించాల్సినటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళని కరెక్ట్గా సంప్రదించలేదు అని ఇంకొక వివాదం వచ్చినట్టుగా ఇరాన్ సంబంధించినటువంటి కొన్ని పత్రికల్లో వచ్చిందని, ఇంకా వెస్టర్న్ మీడియాలో వచ్చింది. అదేంటంటే, దీన్ని వీళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పుడు ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంది, ఇట్లాంటి టైంలో ఇండివిజువల్గా కలవడము, కాన్సెన్సస్ బిల్డ్ చేయడము, వీటన్నిటికీ సమయం లేదు, అందుకోసం ఇది తీసుకున్నాము, ఈయన ఎన్నుకున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఈయన ఎన్నుకోవడానికి అర్హత ఏంటి అని అంటే కనుక, అయతుల్లా అలీ ఖమనేయికి ఆయన్నే బతికున్నప్పుడు చెప్పాడు, పలానా వ్యక్తి ఈయనైతేనే బాగుంటుందని చెప్పారు. ఆయన చెప్పినటువంటి సుప్రీం లీడర్ చెప్పాడు కాబట్టి వాళ్ళ కొడుకుని సుప్రీం లీడర్ని చేశామని చెప్పేసి ఇంకొకటి అంటున్నారు. అయితే ఈయనకి ఉన్న సంబంధాలు ఏంటి అని అంటే కనుక, గతంలో 2004 నుంచి 2008 మధ్య కాలంలో అంట ఈయన ఇన్ఫర్టిలిటీతో ఉన్న నేపథ్యంలో దానికి ట్రీట్మెంట్ కోసమని వెళ్ళారా, యూరోప్ దేశాలకు వెళ్ళాడు అని చెప్పేసి అంటున్నారు. అది కాక ఈయన నియామకం విషయంలో డొనాల్డ్ ట్రంప్ మొన్న ఒక వ్యాఖ్య చేశాడు. డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడంటే, పర్టికులర్లీ ముజ్తబా పేరుని ప్రస్తావించాడు. ఆయన ముజ్తబా ఏ అవకాశాలు ఉన్నాయి, కానీ మమ్మల్ని కాన్సెన్సస్ తీసుకోకుండా, మా ఒపీనియన్ తీసుకోకుండా, లేదా మా నిర్ణయం మేరకే అక్కడ సుప్రీం లీడర్ని ఎన్నుకోవాలి అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ అన్నాడు. అండ్ ఈయన పేరు తీసుకొని ఈయన గురించి మాట్లాడడము, ఈయన ప్రస్తావన రావడము, ఈయన ప్రస్తావన వచ్చిన తర్వాత వచ్చింది కాబట్టి సో డొనాల్డ్ ట్రంప్ అనుకున్న వ్యక్తే వచ్చాడేమో, కావాలని బయటకలా చెప్తున్నాడేమో అని కూడా ప్రచారం జరుగుతోంది. సో ఇట్లా 2-3 ఉన్నాయి. అయితే ఈయన ఇండివిజువల్గా ఈయనకు ఉన్నటువంటి ప్రొఫైల్ ఏంటి అని అంటే కనుక, ఈయన ప్రొఫైల్ ప్రకారం చూస్తే ఇప్పుడు ఐఆర్జీసీ ఉంది కదా, ఐఆర్జీసీ కీలకంగా ఆయన ఐఆర్జీసీ గ్రోత్ స్టోరీలో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ వాళ్ళ కీలక విభాగం ఏదైతే ఉందో దాని గ్రోత్లో ఈ పర్టికులర్ ముజ్తబా ఖమేనీ పాత్ర చాలా కీలకం.
ఈయన గ్రౌండ్లో వర్క్ చేసినటువంటి వ్యక్తి అండ్ సైనిక పరమైనటువంటి అవగాహన పూర్తిగా ఉన్నటువంటి వ్యక్తి. ఇంకొక కీలకమైన విషయం ఏంటంటే ఇంటెలిజెన్స్ విభాగాల్లో జరుగుతున్నటువంటి వాటిని ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్కి అదేవిధంగా ఐఆర్జీసీకి మధ్య కోఆర్డినేట్ చేసినటువంటి వ్యక్తి. అయితే ఈయన ఎప్పుడు కూడా అధికారికమైన పోస్ట్లో ఎప్పుడూ లేడు, అనధికారికంగానే వ్యవహరిస్తూ వచ్చాడు. ఆయన ముఖ్యంగా సుప్రీం లీడర్ కొడుకుగానే ఆయనకు ఉన్నటువంటి అధికారాల మేరకు వచ్చాడు. కానీ ఇప్పుడు స్పష్టంగా ఒక పర్టికులర్ అఫీషియల్ పొజిషన్ తీసుకొని ఆయన ఉన్నట్టుగా భావించాలి. ఇప్పుడు ఇది ఎంత జరుగుతూ ఉంటే అసలు యాక్చువల్లీ మన దగ్గర కూడా కొంచెం మొన్న మధ్యనే ఒక చిన్న కన్ఫ్యూజన్తో, అంత కన్ఫ్యూజన్ కూడా కాదు, కావాలని చేసింది అది. ఇరాన్ విషయంలో ఖమైనీ చనిపోతే మోదీ గారు స్పందించలేదు అని చెప్పి మాట్లాడతారు. సో మోదీ గారు స్పందించలేదు అని అంటే బేసిక్ థింగ్ ఇది. నేను ఎందుకు చెప్పానంటే కావాలనే మోదీ గారు ఎందుకు స్పందించారు అని అంటే, మోదీ గారు అధికారికంగా ఒక ప్రధానమంత్రి హోదాలో మన దగ్గర ఉన్నారు. అక్కడ ఆయన ఒక మతపరమైనటువంటి గురువుగానే ఆయన చూస్తాం మనం. ఆయన ప్రెసిడెంట్ అధికారిక హోదాలో ఉన్నటువంటి వ్యక్తి. పెజెష్కియన్ ఇస్ ప్రెసిడెంట్. ఇప్పుడు ఆ లాస్ట్ టైం ఇబ్రాహీం రైజీ ఉండేది. ఇబ్రాహీం రైజీ చనిపోయినప్పుడు మనం ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు మోదీ గారు. సో అధికారికంగా ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి చనిపోయినప్పుడు రెస్పాండ్ అయ్యేదానికి, ఒక మతపరమైనటువంటి గురువు చనిపోయినప్పుడు రెస్పాండ్ అయ్యేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. టెక్నికల్ రీజనే ఇది. అఫ్కోర్స్ అవ్వాలనుకుంటే అయ్యేవాడే, అవద్దు అనుకున్నారు కాబట్టి అవ్వలేదు అనుకుంటే నేను కూడా చెప్తాను. బట్ టెక్నికల్ రీజన్ కూడా ఇందులో ఉంది. సో చాలామంది తెలియకుండా దీన్ని ఏమంటున్నారంటే, ఖమైనీ చనిపోతే ఎందుకు మోదీ గారు మాట్లాడలేదు అని అంటారు. సో అఫ్కోర్స్ ఆయనకు సమఉజ్జీగా ఎవరు ఉంటారు, కౌంటర్ పార్ట్ ఎవరు ఉండాలి అని అంటే ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, ఈ హోదాలో ఉన్నవాళ్ళు ఉండాలి అనేది. అందుకోసం ఇప్పుడు మన విక్రమ్ మిశ్రీ గారిని పంపించాం మనం, సంతకం పెట్టి వచ్చారు ఆయన ఇరాన్ ఎంబసీకి వెళ్ళి. ఓకే, ఆయన మృతికి సంతాపం తెలుపుతూ సంఘీభావం ప్రకటిస్తూ. సరే, ఇప్పుడు మళ్ళీ ఈ విషయంలోకి వస్తే ఖమనీ తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఈ ముస్తఫా ఖమనీ ఏం చేయగలడు? ఈయనకు సంబంధించినటువంటి విషయాల్లోకి వస్తే, ఈయన ఐఆర్జీసీలో కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి కాబట్టి, అండ్ ఇంకోవైపు ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ మీద పట్టున్నటువంటి వ్యక్తి, అండ్ మతపరమైనటువంటి అంశాల్లో ఆయన పూర్తి అనుభవం ఏం లేదు. నిజానికి మతపరమైనటువంటి అంశాల్లో అనుభవం లేదు. కానీ అఫ్కోర్స్ ముఖ్యంగా ఈ షియా కమ్యూనిటీకి సంబంధించే మొదటి నుంచి కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఈ వారసత్వానికి ఎక్కువ పెద్దపీట వేస్తారు. ముఖ్యంగా వాళ్ళ మొదటి నుంచి ఆరిజిన్స్లో కూడా మహమ్మద్ ప్రాఫెట్కి సంబంధించిన రక్త సంబంధికులే నడపాలి, ఖలీఫ్ కావాలి అంటే ఇస్లామిక్ రాజ్యాధినేత ఎవరు ఉండాలి అని అంటే ఆయన కుటుంబ సభ్యుల నుంచే రావాలని అనేటువంటి ఒక భావన నుంచి వచ్చింది. సో దీంట్లో వేరే ఏం లేదు, మొత్తం ఆ భావనని బేస్ చేసుకునే ఖమైనీ తర్వాత వారసుడు వచ్చినప్పుడు కూడా ఆయన్నే కావచ్చు అనేది వాళ్ళు నమ్మేటువంటి సిద్ధాంతమే కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. బట్ అయితే ఎఫిషియన్సీ వైజ్ చూస్తే ఆయన ఇస్లామిక్ అంశాలకు సంబంధించిన ఎఫిషియన్సీతో పోల్చితే ఐఆర్జీసీ కమాండర్గా లేదా ఇక్కడ ఉన్నటువంటి కమాండ్ చేసే విధానాల్లో కానీ మిలిటరీ పరమైనటువంటి అంశాల్లో మాత్రం ఖచ్చితమైన అనుభవాన్ని గడించినటువంటి వ్యక్తి. అండ్ ఇరాన్కి సంబంధించిన న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకునే విషయంలో ఆయన కీలక పాత్ర వహించారని కూడా తెలుస్తుంది. న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్కి ఆయన కీలకంగా ఆయన వ్యవహరించాడు. ఆయన వల్లనే ఇంత దూరం కూడా వచ్చాయి న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ అనేది చెప్తున్న విషయం. సో ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో మీరు ఇందాక అడిగారు, ప్రెసిడెంట్ అయినటువంటి పెజెష్కియన్ గల్ఫ్ దేశాలకు క్షమాపణలు అడిగాడు. గల్ఫ్ దేశాల మీద దాడి చేయడం కరెక్ట్ కాదు, మేము కూడా చేసేది కాకుండే, బట్ చేశాము. మా పైన జరిగిన దాడికి మేము ప్రతిస్పందనగా మేము చేశాము. కానీ గల్ఫ్ దేశాల మీద మాకేం కోపం లేదు, వాళ్ళతోటి మాకేం వైరం లేదు, వాళ్ళతో మేము కలిసి ఉండాలని అనుకుంటున్నాము, ఒక బ్రదర్లీ నేచర్తోనే మేము ఉండాలనుకుంటున్నాము అని పెజెష్కియన్ చెప్పాడు. చెప్పగానే అందరూ మళ్ళీ ఇరాన్లోనే ఒక విమర్శలు మొదలయ్యాయి. అలా ఎలా చెప్తారు మీరు, అసలు మీ మీద దాడి చేసిన వాళ్ళకి ఆశ్రయం ఇస్తున్నటువంటి వాళ్ళు అదే గల్ఫ్ దేశాలు, సో మిలిటరీ బేస్లు ఉన్నాయి వాళ్ళకి మీరు క్షమాపణలు ఎందుకు చెప్తారనేది ఇంకొక వర్షన్. దానికి కూడా సవరణ ఇచ్చాడు మళ్ళీ అన్నాడు, నన్ను తప్పుగా ఇంటర్ప్రిట్ చేశారు నేను చెప్పేదాన్ని అని చెప్పేసి కూడా ఏదో మాట్లాడాడు. సో అంటే ఈ మొత్తం కాన్ఫ్లిక్ట్స్లో మనకు అర్థమవుతున్న టేక్అవేస్ ఏంటంటే ఇరాన్ కొంత స్మూతెన్ చేయాలనుకుంటోంది వాతావరణాన్ని, వార్ ఇంకాస్త ఎస్కలేట్ చేయాలనుకుంటుందా, అగ్రెసివ్గా ఉంటుందా అంటే మొదట్లో చేసినటువంటి అగ్రెషన్ అదంతా కూడా ఇప్పుడు ఆపేశారు. ఇప్పుడు బాంబింగ్ లేదు గల్ఫ్ దేశాల మీద, ఇప్పుడు అటాక్స్ ఆగిపోయినాయి పూర్తిగా. సో వాళ్ళ మీద రిటాలియేషన్ చేయడమో, వాళ్ళ మీద ఏదో అటాక్ చేయడమో, డ్రోన్స్ చేయడమో ఆపేశారు. బట్ ఇజ్రాయెల్ అండ్ అమెరికాతో మాత్రం నడుస్తోంది. అది మేము అసలు ఊరుకునేది లేదు, ట్రంప్ ఖచ్చితంగా దీనికి బదులు చెప్పాల్సి వస్తుంది, ఆ బదులు తీర్చుకుంటాం మేము అని చెప్పేసి మాట్లాడుతున్నారు. బట్ అమెరికా ఏం చేస్తుంది, కుర్ద్ ఫోర్సెస్ని దింపే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ అసలు క్వశ్చన్ ఏంటంటే
అన్ని దేశాలకి సుపారీ ఇచ్చే సార్ ఇక్కడ కుర్దు ఫోర్సెస్కి సంబంధించి ఇటు ఇరాన్లో ఉన్న కుర్దులకి, టర్కీలో ఉన్న కుర్దులకి, సిరియాలో ఉన్న కుర్దులు వాళ్ళిద్దరూ ఒక మైండ్ సెట్ తోటి ఉన్నారు. ఇరాన్లో ఉన్న వాళ్ళు ఈ ప్రభుత్వం మీద తిరగబట్టాన్ని వాళ్ళు అంగీకరించట్లేదని ఒక వాదన వస్తుంది. ఖచ్చితంగా అది కూడా ఉంది. ఇప్పుడు అక్కడికి వస్తున్నాను నేను కూడా. కుర్దు ఫోర్స్ అనగానే ఎవరా కుర్దు ఫోర్స్ అనేది కూడా క్వశ్చన్ ఉంది. అంటే కొన్ని ఫ్యాక్షన్స్ ఏమో ఇరాన్ పైన దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి, కొన్ని ఫ్యాక్షన్స్ ఏమో అసలు ఒప్పుకోవట్లేదు. వాళ్ళు మాకు దేశం ఏర్పరచండి అదే చాలు అని వాళ్ళు అంటున్నారు. సో ఇక్కడ కాన్ఫ్లిక్ట్ నడుస్తోంది ఇంకా. మీరు అన్నట్టుగా కరెక్ట్. అంటే ఎవరైతే మనీ డబ్బుల కోసము లేకపోతే అమెరికన్ డాలర్స్ కోసము వెంపర్లాడుతున్న వాళ్ళే ఇదంతా చేస్తున్నారనే భావన కూడా బిల్డ్ చేస్తున్నారు. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒక ఫ్యాక్షన్ అయితే ఇరాన్ మీద అటాక్ చేయడానికి సిద్ధమవుతోంది. ఆ ఫ్యాక్షన్ ఒకవైపు ఉంది, ఇంకోవైపు ఈవెన్ పాకిస్తాన్ మీద కూడా ఒత్తిడి పెరుగుతోందని వింటున్నాను నేను. సౌదీ అరేబియా నుంచి లేకపోతే మిగతా ముఖ్యంగా సౌదీ అరేబియా కంటే కూడా అమెరికన్ ఇంట్రెస్ట్లతోటి పెరిగే అవకాశం ఉంటుంది. ఇరాన్ని కంట్రోల్ చేయాలంటే ఇప్పుడు ఇరాన్ ఏమైందండి, ఇప్పుడు ఏం జరిగింది? ఖమేనీ చచ్చిపోయాడు. ఖమేనీ తర్వాత ఇంకో కొత్త నాయకుడు వచ్చాడు, కొత్త ఎస్టాబ్లిష్మెంట్ వచ్చింది. మీరు చంపితే మహా అయితే 100-200 మందిని చంపేసి ఉంటారు కీలకమైన నాయకులు. కోర్స్ మిగతా జనాలతో పోల్చితే కీలకమైన నాయకులు 40-50 మంది మేజర్ వాళ్ళందరూ చచ్చిపోయారు. కొత్త ఎస్టాబ్లిష్మెంట్, కొత్త వాతావరణము, కొత్త మనుషులు, మళ్ళీ అదే నడుస్తుంది. అంటే మీరన్న ఐడియా ఆఫ్ దట్ ఇరాన్ ఏం మారింది? దాన్ని మార్చలేకపోయింది అమెరికా మార్చలేకపోయింది. అది వెరీ ట్రూ అది కదా, అది మార్చలేకపోయారు. సో మీరు అనుకుంటున్నటువంటి మీ అబ్జెక్టివ్ ఏదైతే ఉందో, మీ లక్ష్యం ఏదైతే ఉందో, ఆ లక్ష్యం ఇంకా నెరవేరలేదు సార్. బూట్స్ ఆన్ గ్రౌండ్ వాళ్ళు రాలేరు, వస్తే ఫెయిల్ అయిపోతారు. అదే కదా ఇప్పుడు అనుభవాలు ఉన్నాయి. అంటే దానికి ప్రత్యామ్నాయాలు వెతుకుతున్నారు. ఇప్పుడు అమెరికా కూడా ఏం చేస్తుంది, కుర్దుల చేత తిరుగుబాటు చేయించడం. ఎగ్జాక్ట్లీ. అండ్ వాళ్ళు ప్లాంట్ చేసిన సిరియా ప్రెసిడెంట్ ఉన్నాడు, వాడిని పంపించడం. డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ చెప్తుంది ఏంటంటే, టామ్ కూపర్ కావచ్చు, మెహదీ హసన్ కావచ్చు, చాలా మంది డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే, అసలు డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిట్ లేకుండా ఎంటర్ అయ్యాడని, అది ఎగ్జిట్ ప్లాన్ లేకుండా ఎంటర్ అయ్యాడని. నిజంగా ఇది ఎప్పుడు కనబడలే. ఇరాక్ విషయంలో అది లేదు, సిరియా విషయంలో అట్లా చేయలేదు, ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ విషయంలో అది చేయలేదు. ఆఫ్ఘనిస్తాన్ విషయంలో వాళ్ళు అనుకుంటున్న ఆబ్జెక్టివ్ ఏముండింది? అసలు ఒసామా బిన్ లాడెన్ని వేసేయడము, లేకపోతే అల్ ఖైదాని డిస్మాంటిల్ చేయడము, అదే ఫస్ట్ వాళ్ళు పెట్టుకున్నది. కానీ అది చేయాలంటే ఆఫ్ఘనిస్తాన్లో గ్రౌండ్ మీద కాలు పెట్టాలనంటే మాకు తాలిబాన్లు చాలా దారుణము, నరరూప రాక్షసులు అనేది క్రియేట్ చేశారు. సో ఇది యాక్చువల్లీ వాళ్ళ లక్ష్యం. అల్ ఖైదా ఫస్ట్ లక్ష్యం ఉండింది, దానికి అక్కడ ఉన్న రెజీమ్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి రెజీమ్ని రాక్షసులుగా చూపించే ఒక ప్రయత్నం జరిగింది, దాంట్లో సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత అల్ ఖైదాని కొంత చేయగలిగారు. అల్ ఖైదాని అక్కడ ఎవరైతే కొంతమంది చంపేయగలిగారో అవన్నీ చేశారో, అయిపోయింది. అక్కడ నుంచి ఐసిస్ పుట్టింది, మళ్ళీ వేరే ఇంకొక ఫ్యాక్షన్ పుట్టింది, అది మళ్ళీ ఇంకొక ప్రాబ్లంగా మారింది. ఇప్పుడు ఇరాక్ విషయంలో కూడా అదే. సద్దాం హుసేన్ని వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ క్రియేట్ చేసుకున్నాడు, కెమికల్ వెపన్స్, బయాలజికల్ వెపన్స్ ఇవన్నీ పెట్టుకున్నాడు అని చెప్పేసి ఆ ఒక నెపాన్ని బేస్ చేసుకుని వచ్చేసారు, కొట్టారు, సద్దాం హుసేన్ ఎలిమినేట్ చేశారు. ఆ ఇరాక్లో ఇప్పుడు అక్కడ ఆ ఫోర్సెస్ ఎవరైతే సద్దాం హుసేన్ ఫోర్స్లో ఉన్నటువంటి వాళ్ళే తర్వాత ఐసిస్లోకి వచ్చారు. వాళ్ళు మళ్ళీ ఇంకో ఫ్యాక్షన్గా మారారు అంతే. సిరియాలో కూడా అదే జరిగింది కదా, బషర్ అల్ అసాద్ని తీసేశారు, అయిపోయారు. అట్లీస్ట్ కొన్ని ఆబ్జెక్టివ్స్ అయితే అచీవ్ చేయగలిగింది, పూర్తిగా చేయకపోవచ్చు. ఎవరైతే అనుకున్నటువంటి రెజీమ్ చేంజ్ ఆపరేషన్స్ చేయగలిగారు. ఇప్పుడు ఇరాన్లో ఖమేనీని చంపేశారు, అయిపోయింది. కానీ ఖమేనీ చంపడంతో నిజానికి అనుకున్న ఆబ్జెక్టివ్ నెరవేరట్లేదు వాళ్ళకి. సో ఆ ప్రశ్నలన్నీ కంటిన్యూ అవుతున్న టైంలోనే ఆ అన్రెస్ట్ని అలాగే కొనసాగించాలని అనుకుంటున్నారా? ఇది అసలు ప్రశ్న. ఇప్పుడు గల్ఫ్ నేషన్స్ ఉన్నాయి, గల్ఫ్ నేషన్స్ మీద దాడి చేశారు, మొన్నటిదాకా అయింది. ఇప్పుడు సరే ప్రెసిడెంట్ చెప్తున్నాడు, పెజెష్కియన్ చెప్తున్నాడు, ఇరాన్ ప్రెసిడెంట్ ఏమంటున్నాడు, లేదా మేము దాడి చేసింది తప్పు అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి దాడి చేయంలేండి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు సమస్య పోయిందా? సమస్య పోయినట్లయితే కనుక మళ్ళీ వీళ్ళు కుర్దు ఫోర్సెస్ని ఎందుకు పంపిస్తున్నారు? అండ్ సౌదీ పాకిస్తాన్ ఎందుకు అడుగుతోంది మీరు వెళ్ళి చేయాలని చెప్పి? అంతా ఉంది కదా ఇది. సో పాకిస్తాన్ కూడా ఇప్పుడు డాలర్స్ కావాలి. ఇప్పుడు పాకిస్తాన్కి ఈ ఇరాన్ నుంచి వాళ్ళకి డబ్బులు కావాలి. ఒకవేళ వచ్చాడు అనుకోండి, అమెరికాకి ఏం సమాధానం చెప్పుకుంటాడు మునీర్? సమాధానం లేదు. ఇరాన్ కోసం ఇరాన్కి వ్యతిరేకంగా ఫైట్ చేయడం కోసం నేను అనేది. ఇరాన్కి వ్యతిరేకంగా ఫైట్ చేయాలి, అది అమెరికాతో ఉన్న ఆబ్లిగేషన్. బట్ సౌదీ కూడా ఒత్తిడి తీసుకొస్తుంది కదా. సౌదీ అమెరికా కలిసే దీని మీద దాడి చేయమని అంటారండి. బికాస్ సౌదీకి ఇంకో ప్రాబ్లం ఏంటంటే, సౌదీకి అంటే ఈస్ట్ వైపు యమన్ ఉంది, యమన్లో హౌతీలతో గొడవ ఉంది. సౌదీ కూడా అవసరం ఉంది ఇప్పుడు ఇరాన్ ఇంకా కంట్రోల్ చేయడం. ఓకే, సో యమన్లో ఉన్నటువంటి హౌతీలు సౌదీని ఇబ్బంది పెడుతూ ఉంటారు. బట్ సాటి ఇస్లామిక్ నేషన్ మీద పాకిస్తాన్ వెళ్తుందా?
సాటి ఇస్లామిక్ నేషనే కదా ఆఫ్ఘనిస్తాన్ మీద వెళ్ళింది కదా, తాలిబాన్ల మీద దాడి చేసేటప్పుడు అమెరికాకి సపోర్ట్ చేసింది ఎవరు? అది వాళ్ళ దేశానికి సంబంధించి. ఇప్పుడు ఇది పరాయి దేశానికి వెళ్ళి ఎందుకు చేయాలనే ప్రశ్న. తాలిబాన్ల మీద దాడి చేసినప్పుడు వీళ్ళే కదా సపోర్ట్ చేసింది మొత్తం పాకిస్తాన్ కదా. పాకిస్తాన్ ఎయిర్ బేస్లను వాడుకునే కదా వీళ్ళు తాలిబాన్ల మీద బాంబార్డింగ్ చేశారు అమెరికా. సో పాకిస్తాన్కి ఇస్లామిక్ దేశం కాబట్టి వెళ్ళకూడదు అనేది పాకిస్తాన్కి ఉన్నటువంటి ఒక పెద్ద మోరాలిటీ అసలు ఏం లేదు పాకిస్తాన్కి. పాకిస్తాన్ ఇవాళ ఎవరి మీదైనా సరే ఇప్పుడు బేసికలీ పాకిస్తాన్ నీడ్స్ మనీ. పాకిస్తాన్కి డబ్బులు కావాలి. వాళ్ళు ఏం చెప్తారంటే మహా అయితే నిజంగానే ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు అడిగారు కదా పాకిస్తాన్ అసలు ఒక ఇస్లామిక్ నేషన్ మీద దాడి చేయగలదా అని అంటే కనుక తాలిబాన్ల మీద చేశారు కదా అని నేను ఇందాక ఇమీడియట్గా వేశాను. రెండోది ఏంటంటే ఇంకో ప్రాబ్లం ఏముంది, ఇరాన్ నుంచి ఒక దాడి జరిగింది అని అంటారు, వాడి మీద వాడే ఓ మిజైల్ వేసుకుంటాడు, బాంబ్ బ్లాస్ట్ చేస్తాడు, ఇంకోటి ఏదో చేస్తాడు. సో ఈ IRGC చేసింది అని అంటాడు. రీజన్ దొరుకుతుంది కదా, ఒక రీజన్ పెద్ద కష్టం కాదు వాళ్ళకి. పాకిస్తాన్కి రీజన్ కావడం అనేది పెద్ద కష్టం కాదు, ISI చేస్తుంది. బట్ IRGCని ఇంకొక పాయింట్ కూడా ఉంది ఇక్కడ, ఇంకొక పాయింట్ కూడా ఉంది. ఇప్పుడు షియా నేషన్ ఇరాన్. సో ఇప్పుడు దాంట్లో వాళ్ళు ఇస్లాంలోనే నేను షియా దేశం మీద దాడి చేస్తానంటే ఇప్పుడు ఈ లష్కర్-ఏ తాయిబాలు, జైషే మొహమ్మద్లు ఇవన్నీ సున్నీ ఎస్టాబ్లిష్మెంట్స్. సో వాళ్ళు హ్యాపీగా సపోర్ట్ చేస్తారు. దాంట్లో ఉన్నటువంటి ఆ సున్నీ మెజారిటీ పాకిస్తాన్ ఎస్టాబ్లిష్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా దాన్ని సపోర్ట్ చేస్తారు. ఓకే, ఎందుకంటే షియా మసీదులను టార్గెట్ చేసుకుని ఈ దాడులు చేస్తున్నారు కదా. షియా మసీదులు పాకిస్తాన్లో ఉన్న షియా మసీదులు టార్గెట్ చేసుకునే కదా బాంబ్ బ్లాస్ట్ చాలా జరిగినాయి. సో అంటే ఏదైనా మార్చగలరు. అంటే ఇప్పుడు బేసికలీ మనం మొదటి నుంచి మాట్లాడుకుంటుంది ఇప్పుడు ప్రతి దేశానికి కూడా అండి, దేశంలో ఒక ఆర్మ్డ్ ఫోర్సెస్ అనేవి ఎస్టాబ్లిష్మెంట్కి అనుగుణంగా ఉండేటివి ఒకటైతే దానికి పక్కన ఉండేటువంటి ఆర్మ్డ్ ఫోర్సెస్ కూడా కొన్ని జోడించబడ్డాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రష్యా ఉందనుకోండి, రష్యా ఉక్రెయిన్లో దాడి చేసేటప్పుడు ఉక్రెయిన్ మీద రష్యా డైరెక్ట్ యుద్ధం చేస్తూ డైరెక్ట్గా ఆర్మ్ ఫోర్సెస్ తోటి దాడి చేసింది ఒకటైతే, ఇంకొక గ్రూప్ ఉంది వాగ్నర్ గ్రూప్ అని. వాగ్నర్ గ్రూప్ ఏంటంటే రష్యా నుంచి మనీ తీసుకొని ఈ పర్టికులర్ ఇది ప్రైవేట్ ఆర్మీ ఇది, వీళ్ళు ఏంటంటే వీళ్ళు రష్యా నుంచి డబ్బులు తీసుకొని వీళ్ళు ఉక్రెయిన్ మీద దాడి చేసిన వాళ్ళు. వాగ్నర్ గ్రూప్ని ఒకటి తయారు చేసి పెట్టుకున్నారు. అట్లాగే ఈవెన్ ఇప్పుడు కుర్ద్ ఫోర్సెస్ అట్లాంటిది ఒకటి ఆప్షన్, పాకిస్తాన్ ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇట్లా లెక్కేసుకొని చాలా దేశాల్లో ఉన్నాయి ఈ ప్రాబ్లం. చాలా దేశాల్లో ఇట్లాంటి ఒక పారామిలిటరీ ఫోర్సెస్ లాగా వాటిని తయారు చేసుకున్నారు అనమాట. సో ఇప్పుడు హిజ్బుల్లాని తయారు చేసుకుంది ఇరాన్, ఓకే, లేదా హౌతీలను తయారు చేసుకుంది ఇరాన్. సో సపరేట్ మిలీషియాస్ ఉన్నాయి. ఆ మిలీషియాస్ తోటి యుద్ధాన్ని నడిపించడం అనేది ఒక కొత్త తరపు యుద్ధ సూత్రాలు ఇవన్నీ. అంతే. సో కొత్తగా చేసేటువంటి ప్రణాళికలు. ఇప్పుడు చైనాలో కూడా ఇదే ప్రాబ్లం. చైనా షింగ్జియాంగ్ ప్రావిన్స్లో వాళ్ళు డైరెక్ట్గా చైనీస్ ఆర్మీ చేయదు, ఆర్మీ కొన్ని చేస్తుంది. ఆర్మీ చేయకుండా పక్కన కొన్ని మిలీషియాస్ ఉంటాయి, వాళ్ళకు మధ్య పడట్లేదు అని చెప్పి దాన్ని చూపిస్తారు బయటకి. బయటకు ఎలా చూపిస్తారంటే ఏదో ఈ దేశం ఇంకో దేశం మీద అంటే ఎస్టాబ్లిష్మెంట్ లేదా సైనిక బలగాలే దాడి చేస్తున్నాయనంటే ప్రపంచానికి చాలా డిఫరెంట్ మెసేజ్ వెళ్తుంది. కాబట్టి అలా చేయకుండా ఒక పర్టికులర్ ఫ్యాక్షన్ దాని మీద దాడి చేస్తుంది అని ఒక ఫ్యాక్షన్ని క్రియేట్ చేస్తారు. సో ఇట్లా ప్రాక్సీ వార్ ఎప్పుడు ఇట్లాగే జరుగుతుంటుంది. దాని బయటకు కనిపించే యుద్ధంగా ఉండదు, ప్రచ్ఛన్న యుద్ధంగా కనబడుతున్నారు. అంటేనే ఆ ప్రచ్ఛన్న యుద్ధం ఏ కోణంలోకి వెళ్తుందనేది తెలియదు. ఇప్పుడు 65 వార్లో పాకిస్తాన్ మన దగ్గరకు వచ్చేటప్పుడు వారు జిబ్రాల్టర్ అన్నారు, ఆపరేషన్ జిబ్రాల్టర్ అని చెప్పేసి తీసుకొచ్చారు. ఇప్పుడు మీరు ఇన్సర్జెన్సీ మనకు కాశ్మీర్లో 1980s-90s జరిగినటువంటి ఇన్సర్జెన్సీ 89, 90 ఆ టైంలో జరిగింది. ఎట్లా అంటే పూర్తిగా జైషే మహమ్మద్ లేకపోతే హిజ్బుల్ ముజాహిదీన్ ఇట్లాంటి అప్పుడు ఒకటి JKLF జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ అని ఒకటి తయారు చేశారు. చేసి వాటన్నింటికీ ISI అండ్ పాకిస్తాన్ ఆర్మీ సాయం చేశాయి. వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు, ఇచ్చి మీరు కొట్లాడండి అన్నారు. వాళ్ళకి వెపన్స్ ఇచ్చారు. వెపన్స్ ఇచ్చి వాళ్ళు కాశ్మీర్లో పెద్ద ఒక మారణ హోమం సృష్టించారు. JKLF అదే కదా, JKLF, హిజ్బుల్ లేకపోతే జైషే మహమ్మద్ సంబంధించిన టెర్రరిస్టులు, రకరకాల పేర్లు వస్తాయి, కొత్త కొత్త పేర్లు వస్తాయి. బయటకి మౌల్వీలు వీళ్ళంతా. మళ్ళా మీరు మౌలానా మసూద్ అజర్, మౌలానా పాకిస్తాన్ ఇస్లాంకి సంబంధించినటువంటి ఒక మత గురువు మౌలానా అనే మాట, మౌల్వీలు. వీళ్ళు ఏం చేస్తారు, బయటకు ఏం చెప్తారు, మేము ఇస్లాంకు ఉమ్మాని మేము ప్రొటెక్ట్ చేయడం కోసం చేస్తున్నామని బయటకు చెప్తారు. కానీ ఆ పేరిట జరుగుతున్నటువంటి మారణ హోమానికి జరిగేదంతా కూడా పొలిటికల్ ఇంట్రెస్ట్లు ఉంటాయి. ప్రభుత్వాల పొలిటికల్ ఇంట్రెస్ట్లకి అనుగుణంగా వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. సో అంటే ఈ కాన్ఫ్లిక్ట్స్ ఎందుకు మనం ఇంత చెప్తున్నామనంటే కనుక వెస్ట్ ఏషియా లేకపోతే అక్కడ శాంతి నెలకొల్పడము, ఆ పక్కన ఉన్నటువంటి తాలిబాన్ల ఇష్యూ, లేకపోతే తాలిబాన్లను ప్రోత్సహించింది ఎవరు?
సేమ్ ఇలే హక్కానీ బ్రదర్స్ ఉండేది. హక్కానీ నెట్వర్కే తాలిబాన్ రెజిమ్ని కంట్రోల్ చేసేది. ఓకే, పాకిస్తాన్ ఎలా చేసేదంటే, పాకిస్తాన్ మొదటి నుంచి వాళ్ళు చేసే పని చెప్తాను నేను, ఒక 20-30 ఇయర్స్ నుంచి వాళ్ళు చేసిన పని ఏంటంటే, అమెరికా నుంచి డాలర్స్గా తీసుకుంటారు, తీసుకొని ఇక్కడ ముజాహిదీన్లను ప్రొడ్యూస్ చేస్తారు. ప్రొడ్యూస్ చేసి తాలిబాన్లకు వ్యతిరేకంగా పోరాడేలాగా చేసేది వాళ్ళే. తాలిబాన్లను తయారు చేసేది వాళ్ళే. అటు ఆఫ్ఘనిస్తాన్కి వ్యతిరేకంగా చేస్తారు, డబ్బులు తీసుకొని వాళ్ళకి ఆఫ్ఘనిస్తాన్కి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు వీళ్ళే. నిజానికి ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన అనుపానులు చెప్పడము, మిలిటరీ బేసులు చెప్పడము, అక్కడ నెట్వర్క్స్ క్రియేట్ చేయడము, సిఐఏకి నెట్వర్క్స్ క్రియేట్ చేసింది ఐఎస్ఐ. ఓకే, సిఐకి అసెట్స్ ఐఎస్ఐ వాళ్ళే, ఎట్ ద సేమ్ టైం తాలిబాన్లకు అసెట్స్ వీళ్ళే. సో రెండు రకాలుగా మాట్లాడతారనమాట. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కాన్ఫ్లిక్ట్లో కూడా, ఇప్పుడు ఈ కాన్ఫ్లిక్ట్లో నుంచి ఎలా మనం డబ్బులు చేసుకోవచ్చు అని పాకిస్తాన్ ఆలోచిస్తూ ఉంటుంది 100%. అందులో భాగంగానే ఇదంతా చేసేది. మనం మనలాంటి దేశం ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఇట్లాంటి టైంలో మనం చేయాల్సింది, ఇప్పుడు ఆ పాకిస్తాన్ ఏం చేసినా లేకపోతే ఇంకోరు ఏం చేసినా మనం ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తున్నాం, మనం చూస్తున్నాం. మన ఇంట్రెస్ట్లను మనం కూడా ప్రిజర్వ్ చేసుకుంటాం. మనమేం ఊరికే వదిలేసేది లేదు, ఇంతకు ముందులాగా ఇప్పుడు లేదు, నేను 100% చెప్పగలను. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, సౌదీ కానీ లేకపోతే ఈ యుఏఈ కానీ ఈ దేశాలతోటి మనము సంబంధాలు నడుపుతూ ఉన్నాం. ఇప్పుడు యుఏఈకి మేబీ మనం ఆకాశ్ తీర్ లాంటివి వాళ్ళకి ఇవ్వచ్చేమో. థర్డ్ నిజంగా ఇప్పుడు ఫెయిల్ అయిపోయింది ఒక రకంగా చెప్పాలంటే. థర్డ్ టూ ఎక్స్పెన్సివ్ అయిపోయింది వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. టూ ఎక్స్పెన్సివ్ అయినటువంటి థర్డ్ని రీప్లేస్ చేయడానికి ఏమన్నా ఆలోచిస్తాయి ఆ దేశాలు. ఇప్పుడు మొన్ననే మనం సుదర్శన్ చక్ర అన్నాం మనం, లేకపోతే ఆకాశ్ తీర్ అన్నాం మనం, మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉన్నాయి. ఈ సిస్టమ్స్ని మనము వేరే దేశాలకు ఇవ్వచ్చు. ఇప్పుడు మనం ఆపరేషన్ సింధూర్తో కంపేర్ చేస్తున్నారు చాలామంది. వారం రోజుల యుద్ధం జరుగుతోంది కదా, ఈ టైంలో ఎక్స్పోజ్ అయిపోయింది గల్ఫ్ దేశాలకు ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ ఏంటి, లేకపోతే అమెరికాకు ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ ఏంటి, ఎక్స్పోజ్ అయిపోయినాయి పూర్తిగా. అసలు ఎక్కడున్నారు వాళ్ళు, మనం ఎక్కడున్నాం. ఇందులో ఎగ్జాక్ట్లీ. రైట్ సాయి గారు, థాంక్యూ. రైట్.